వికలాంగుల పెన్షన్ పెంపు ప్రకటన చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు ముట్టడిస్తాం. సుజాత సూర్యవంశీ విహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 4,000 నుండి 6,000 రూపాయలు, అలాగే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు 2,000 నుండి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశాము. అదేవిధంగా తెలంగాణలో మహిళలకు ఏ విధంగా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా చేశారో దివ్యాంగులకు కూడా ఉచితంగా ప్రయాణించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ కార్యాలయ సమావేశానికి విచ్చేసిన అన్న కృష్ణన్న గారికి మరియు రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య గారికి, కోర్ కమిటీ చైర్మన్ గోపాల్ గారికి, కోర్ చైర్మన్ రాంబాబు గారికి, రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా మంగమ్మ గారికి, జాతీయ మహిళా అధ్యక్షురాలు భవానీ చౌదరి గారికి మరియు ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులకి, అధ్యక్షురాలకి పేరున ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ఏదైతే మనం పెన్షన్ ఇష్యూ మీద మాట్లాడుతున్నామో ఇది కీలకమైన నిర్ణయము అన్నగారు తీసుకున్నారు కాబట్టి ఇది రెండోసారి మీటింగ్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్లో. వృద్ధులు, వితంతులు, వికలాంగుల కోసం 70 రూపాయల నుంచి పోరాటం చేసి ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ సాధించుకున్నామంటే అది మన కృష్ణన్న తెచ్చిన ఉద్యమం ద్వారానే మనం ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాం. అది మనం అందరం మర్చిపోవద్దు. ఎందుకంటే తప్పుతో తప్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు వికలాంగులని బయట తీసిండు అంటే కృష్ణన్న లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం, మనం ఎవరిని కూడా గుర్తుపట్టే వాళ్ళం కాదు. ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఈరోజు సీఎం కూడా మన ఓట్ల కోసమే మనల్ని వాడుకున్నారు. కానీ